వచ్చారు సార్. ఇప్పుడుకైనా మన వాళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్. సార్ నమస్కారం సార్. మేము రంపచోడవరం నియోజకవర్గం కోనవరం మండలం సార్. సార్ 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సహాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మేము రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు అపర భగీరథుల్లాగా మా అందరికి విన్నంటున్నారు. అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది సార్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న 4 సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 4 సభలతో వెంటనే ఏర్పాటు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి గవర్నమెంట్ వచ్చింది, మీకు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. కోనవరం మండలంలో 48 గ్రామాలు ముప్పు గురవుతా ఉన్నాయి సార్. ఈ 48 గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్. ఇప్పుడున్న సమస్య ఏంటంటే 370 మందిని ఇన్వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడు భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. తమరు దయచేసి మా మండలాలు దయచేసి ఆలోచన చేసి, అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది, ఆధార్ కార్డు అక్కడే ఉంది, ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్. కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూడ్లో పెట్టారు సార్. మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్. దయచేసి మాకు ఒక అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ 2008లో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్. అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక 2.5 ఎకరాలు మిగిలిపోతా ఉంది సార్. ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్. అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్. వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి, మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు మా శ్రేయోభిలాషగా ఆలోచిస్తారు కాబట్టి అది కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. అదే కుకునూరు మండలం, ఎలేర్పాడు మండలాల్లో అసైన్మెంట్ ల్యాండ్ కూడా తమరే ఇచ్చారు సార్. ఇప్పుడు మాకు కూడా అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పునరావాస నిర్వాసితులను ఉద్దేశించి మన భారీ నీటిచల శాఖ మార్చులు డాక్టర్ శ్రీ నిమ్మల రామారెడ్డి గారిని అలాగే మన ముఖ్యమంత్రి, ప్రీతమ ముఖ్యమంత్రి వారు మీ అందరిని ఉద్దేశించి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడటానికి వచ్చి మీతో ముఖాముఖి తెలుసుకున్నారు. సో మన అపర భగీరథులు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వచ్చిన మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మీ అందరితో ప్రసంగిస్తారు. వేదిక పైన గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు కొద్దిగా సౌండ్ పెంచి, మైక్ కొద్దిగా సౌండ్ పెంచి, శ్రీ నిమ్మల రామానాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు, వేదిక పైన గౌరవ శాసనసభ్యులందరికీ, స్థానిక శాసనసభ్యులు బాలరాజు గారికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే, ఆ రోజు నేను వచ్చినప్పుడు
భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా నేను అడుగుతున్నా? 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా? వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా? మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటివి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి